ఎన్ని వెరైటీస్ పెట్టానో చూడండి. మీకు కూడా చెట్లు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ నేను ఎట్లా పెడుతున్నాను అన్నది ఒకసారి క్లారిటీ తీసుకుని నన్ను ఫాలో కండి. అయితే చూసారు కదా, చిన్నదే. నేను పుదీనా కూడా చాలా చిన్న కొమ్మ పెడితే ఇంత అయింది. నెక్స్ట్ దీంట్లో ఇది క్యాబేజ్, కాలీఫ్లవరు, బ్రోకలీ నాకైతే తెలీదు. అన్ని నార్లు కలిపేసి ఆ నారు తీసి మళ్ళీ నేను కుండీలో చిన్న మొలకే కదా అన్నట్టుగా పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది స్టార్టింగ్ ఆకు ఇంత పెద్దగా వచ్చినాయి. ఇప్పుడు ఆకు చూసారు కదా ఎంత చిన్నగా అయిపోయిందో. అంటే దీంట్లో మనకి ఏదో ఒకటి వస్తుందని అర్థం. బ్రోకలీ కావచ్చు, క్యాబేజీ కావచ్చు, లేకుంటే కాలీఫ్లవర్ కావచ్చు, ఏదైనా ఆ కుటుంబానికి చెందిందే ఇది. నేను ఒకటే కుండీలో పెట్టుకున్నాను ఇవన్నీ చూడండి. కానీ ఎంత ముద్దుగా, అసలే చాలామంది నాకు అడుగుతున్నారు, మీరేందండి ఇంత చిన్న కుండీలో ఇన్ని వెరైటీస్ ఎట్లా పెట్టి పెంచుతున్నారు, దానికి ఎట్లా ఫుడ్ ఎట్లా ఏందంటే, ఒకటండి, మనం ఇది ఉంది కదా డబ్బా, థమ్స్అప్ బాటిల్స్ మనకి దొరుకుతాయి ఎట్లాగో. నేను దీన్ని, ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని ఇట్లా చెట్టు మొదలు ఇట్లా కుచ్చుకుని పెట్టుకున్నా. అది ఏమవుతుందంటే ఒక్కొక్క డ్రాప్ 2 డ్రాప్స్ అట్లా పడేటట్టు నేను పెట్టుకున్నాను నీట్గా. ఇట్లా పడేసరికి దానికి ఎప్పుడు కింద తడన్నది ఉంటుంది ఇట్లా. అందుకని మీరు కూడా ఏది పెట్టుకున్నా సరే, ఒక దాంట్లో పెట్టుకున్నా మనకి దాని క్వాలిటీ రావాలంటే దానికి ఒక్కొక్క డ్రాప్ వాటర్ పడితేనే దానికి వాల్యూ. మనం ఒకరోజే ఫుల్ వాటర్ ఇచ్చి తర్వాత దాన్ని ఇడిచిపెట్టామంటే అది మంచిగా రాదు. వావ్, నాకైతే ఫుల్ హ్యాపీ. నా మిద్దె తోటలో క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ వస్తున్నాయి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ. నన్ను ఫాలో కండి. మరిన్ని కొత్త వీడియోలు, కొత్త విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను ఎప్పుడు రెడీ. థ్యాంక్ యూ.